అమ్మ ఒక ట్రాన్స్జెండర్ జోగిని వ్యవస్థ శివశక్తులకు అందరికి ఒకటే మాట చెప్తున్నాను అమ్మ. ఈ మాట అన్నాను తప్పుగా అనుకోవద్దు. ఎంత ఆడవాళ్ళ గురించి కొట్లాడినా ఏదైనా కానీ మన బతుకు మనకున్నది అని చెప్పి మీరు బాధపడుతున్నారు. కానీ ప్రతి ఒక్కరు మనం హెల్ప్ చేస్తేనే ఈ ధర్మం అనేది నడుస్తుంది. ప్రతి ఒక్క ఆడ మగ కాదు, మన వాళ్ళంటి వాళ్ళు కూడా ఉన్నారు. మన వాళ్ళ సొంటోళ్ళు కొట్లాడితేనే ఈ ధర్మం గెలుస్తుంది. రేపన్నాడు ఒకళ్ళు వేలెత్తి చూపకుండా నేను కొట్లాడుతున్నాను. అదే విషయంలో ప్రతి ఒక్కరు హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్కరుగా ప్రతి ఒక్కరు ఒకటయ్యి మనం ఐకమత్యంగా ఉండి కొట్లాడదామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చివరిగా ఒక మాట అక్క, ఏం లేదు, ఎందుకంటే ఇప్పుడు ఈ శ్రీనివాస్కి కావచ్చు, అలాగే వర్షిణి కావచ్చు, వాళ్ళిద్దరికి సపోర్ట్ చేస్తున్న కొంతమంది మిమ్మల్ని కేసు వెనక్కి తీసుకోమని చెప్పేసి కూడా ఇప్పుడు మీడియా ముఖంగా అంటున్నారు. వాళ్ళేమో రీల్స్ పరంగా కూడా అంటున్నారు. ఏం చక్కగా మరి ఇలా తనకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి ఏం చెప్తారు? మిమ్మల్ని కేసు వెనక్కి తీసుకోండి లేకపోతే చచ్చిపోతామని బెదిరిస్తున్న శ్రీనివాస్ వర్షిణీలకి చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు? కుక్కలు అరుతున్నాయని నేను పట్టించుకోనమ్మా. రోడ్డు మీద కుక్కలు అంటావి, కుక్కలు వస్తున్నాయని నేను పట్టించుకోను. అసలు నా ధర్మాన్ని గురించి నేను కొట్లాడుతున్నా. ఇప్పుడు ఆయన చెప్తున్నా నేను కేసు వాపస్ తీసుకోను. నేను గవర్నమెంట్ నుంచి నేను కొట్లాడుతున్నాను. నా న్యాయం నేను కొట్లాడుతున్నాను. అన్యాయంగా అయితే పోతున్నాను, ఒక న్యాయపరంగా పోతున్నాను. న్యాయపరంగా పోయినప్పుడు నన్ను ఆపే శక్తి ఎవరికి లేదు. నేను అన్యాయంగా పోతున్నాను పాయింట్ ఆఫ్ చేసి మాట్లాడండి. నేను న్యాయంగా పోతున్నాను నన్ను పాయింట్ ఆఫ్ చేసి మాట్లాడే హక్కు లేదు. అదే హక్కు మీకు ఉంటే మాత్రం డైరెక్ట్ గా వచ్చి నాతో మాట్లాడే దమ్ముంటే. కానీ అలాంటి మాటలు ఎవరైతే మాట్లాడుతున్నారో మర్యాద దక్కదు. రేపన్నాడు ఒక్కొక్కరికి మాత్రము సమాధానం ఇవ్వాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకొని 2 రాష్ట్రాల వాళ్ళకి మీరు సమాధానం ఇవ్వ జరుగుతుంది. అది మాత్రం తెలుసుకొని మాట్లాడండి. నిన్న ఒక పిల్లగాంది నేను వీడియో చూసానమ్మా. అయితే నాకు ఆ పిల్లగాడు ఏమంటున్నాడంటే వర్షిని పెళ్లి చేసుకుంది కానీ అగోరి పెళ్లి చేసుకుంటున్నప్పుడు వద్దొద్దన్న బలిమికైతే చేసుకోలేదుగా అది అని అంటున్నాడు. అరే నా కొడక, నీకు చూసో 14-15 ఏళ్ళు లేవురా, నీకు ధర్మాల గురించి ఏం తెలుసురా నా కొడక? నీకు పోర పొట్టే కానీ గిత్తత్తున్నో బతుకు. ఈ ధర్మాలలో ఒక ఆడపిల్ల ఇజ్జత్ ఉంది. ఆడపిల్ల ఇజ్జత్ తెలుసుకోరా నా కొడక. గింత పోరలతో వీడియోలు తీపిచ్చి పెడుతున్నారమ్మా. ఆడు మాట్లాడుతున్నాడు శ్రీవర్షిని వద్దొద్దు అంటుంటే మాత్రం అఘోర పుస్తక కట్టలేడు కదా, అఘోర ఏంది తప్పు అని మాట్లాడుతున్నాడు. అరే అఘోర తప్పు ఏందనంటే ఓ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ లాగా మారి ఒక దేవుని పేరు మీద ఉండి నాకు పెళ్లి లేదు పేరంటలే అని మాట్లాడ పుస్తక ఎట్లా కట్టినరా? వాడిని పాయింట్ ఆఫ్ చేసి మాట్లాడరా నా కొడక. వాడిని ఎవడెవరైతే హెల్ప్ చేస్తున్నా నా కొడక, వాడికి ఒక్కడికొకటి చెప్తున్నా కోసి కారం పెడతా నా కొడకలకు. ఒక్కొక్క కొడుకని నరుకుతే నా కొడుకు 4 ముక్కలు కావాలా నరుకుతా. నాకు తిక్కలేసింది అనుకో బిడ్డ. తెలంగాణ వాళ్ళం కుల్లా మాట్లాడేది రేపనాడు ఎక్కువ తక్కువ నరకని గుర్రాడి సావని గుర్రాడి బిడ్డ. మేము గుర్తు పెట్టుకోండి, మేము కొట్లాడుతున్నామని సైలెంట్ గా కొట్లాడుతున్నాం. మా మీద విర్ర వీగారా చెప్పు మట్టుతో పెట్టి 7 సార్లు కొడుతున్నా ఆ కొడకల్లా అరమిల్లని. ఏదో న్యాయం గురించి మేము కొట్లాడుకుంటా ఒక న్యాయంగా పోతున్నాను. మూసుకొని మీకు న్యాయం ఏందో ధర్మం ఏందో దాని గురించి కొట్లాడండి. అన్యాయంగా మా గురించి కొట్లాడుతున్నాడు చూడు, మర్యాద దక్కని నా కొడకల్లారా. మీకు చూసుకొని మాట్లాడండి, ఏదన్నా సమాజం గురించి తెలుసుకొని మాట్లాడండి. బయట ఏమైంది అది తెలుసుకొని మాట్లాడి నా కొడక. ఇలా వైరల్ గానికి మాకు ఆపోజిట్ మాట్లాడితే ఇవ్వడానికి మాకేం చేసి పెట్టలేదు. సత్యాంత వారు దేవుని పేరు మీద ఉండేటోళ్ళం, ధర్మం గురించి కొట్లాడేటోళ్ళం, ధర్మం గురించి కొట్లాడి వస్తాం. కానీ అసలు వాళ్ళు వస్తారు ఉనికి సావం. మేము బరాబర్ ఎట్లయితే కొట్లాడుతున్నాం ఒంటరి పోరాటం స్టార్ట్ చేశాను. నేను ఎవరినో చూసుకొని స్టార్ట్ చేయలే నాన్న. స్టార్టింగ్ అగోరి డూప్లికేట్ అని చెప్పింది, నేను ఏం చేసుకుంటే చేసుకో. నిజమే, ఇప్పుడు మీరు చెప్తున్న మాట కూడా నిజమే. ఎందుకంటే వీడియోలు కూడా కొంతమంది అబ్బాయిలు ఇలాగే వైరల్ అవుతున్నాయి. కొంతమంది మీడియా ఛానల్ వాళ్ళు వెళ్ళి పబ్లిక్ టాక్ అని చెప్పేసి పబ్లిక్ టాక్ తీసుకుంటూ ఈ అబ్బాయిలే యూత్ లో ఉన్న అబ్బాయిలని అఘోరి ఆలియా శ్రీనివాస్ వర్షిణీలు పెళ్లి చేసుకున్నారు. మీరు ఏం చెప్తారంటే ఏం చెప్తారు తెలుసా అక్క? ఒక అబ్బాయి చెప్పాడు, ఏం చెప్పాడంటే అవును తను చేసింది కరెక్టే కదా, తప్పేముంది, మాలాంటి అబ్బాయిలకు ఎవరు అమ్మాయిలు పడట్లేదు, అలా మారితేనన్నా పడతారు కదా, అందుకే మేము మారుతాము అంటున్నారు. మీ బతుకులు చేయడా? అరే ధర్మం గురించి కొట్లాడు అంటే ఇలా చాలా మంది మారబోతున్నారు, మీకు లాగా ట్రాన్స్జెండర్లుగా మారబోతున్నారు అమ్మాయిలను పడేయడానికి. కదా మా అమ్మ నాన్న చనిపోయిన వాడు ఇప్పుడు వాళ్ళ శివాల మీద కూర్చొని నేను చేస్తానని ఆయన పెళ్లికి ఒక 2 రోజుల ముంగట ఒక అమ్మాయి నరికి ఒక డాన్స్ చేసుకుంటే శివం మీద అయింది. ఇలాంటి ఆ ధర్మం మనం 60 ఏళ్ళ పెద్ద ఆవిడని వృద్ధురాలిని. అవును, అలాంటిదా బతుకు చేయడా? రేపన్నాడు ఇంకా ఈ ధర్మానికి ఏం కాపాడుతున్నావురా నాయన శ్రీనివాస్. అరే చెప్పు మడత పెట్టి 7 సార్లు కొడతా, చెప్పు దెబ్బకు ఒకటే దెబ్బకి చచ్చిపోతావురా నువ్వు ఈ పరిస్థితిలో.
ఏదో పాపం కదా అని చెప్పి న్యాయం గురించి కొట్లాడుకుంటే నేను ఇప్పటికైనా చెప్తున్నాను, నువ్వు ఆ గెటప్ అంతా తీసేసి ఆ పిల్లని వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికాడ తీర్చబెట్టేసి ఆ చెస్ట్ ఇంప్లాంట్ సర్జరీ అయితే తీపించుకొని ఒక బాయ్ లాగా నువ్వు రియల్గా మళ్ళీ బతుకు. లేకపోయిందనుకో నా కొడుకు నేను ఇడిచే పరిస్థితిలో. ఇంతకన్నా స్వీట్ వార్నింగ్ నీకు ఇంకేమి ఇయ్య. నా కొడుక నువ్వు ఎక్కువ తక్కువ నాటకాలు తెంగావనుకో చూసుకున్న ఆ కొడుక చొప్పు మడితే 7 సార్లు కొట్టుకుంటూ మాట్లాడతాను ఆ రోజు. నువ్వు బయటికి ఏడిపోయినా సరే నా కొడుక 2 రాష్ట్రాలు కదా, ఏ రాష్ట్రం పైన కొజ్జోలు ఉన్నారు, ఆ కొజ్జోలందరూ ఒక్కటైతే నా కొడుక కోచ్ చేతిలో పెట్టేస్తారు ఇంప్లాంట్ సర్జరీ. నీకు చెప్పులు దండ మెడకేసి గుండు కొట్టి మరి పైన షీట్ వేసి పంపిస్తారు. చూసుకో, న్యాయంగా వచ్చినప్పుడు న్యాయంగా రా. నువ్వు అన్యాయంగా అట్నే తిరిగావనుకో అన్యాయానికి ఒక ట్రాన్స్జెండర్ ప్రతి ఒక్కరు ఏకమైతారు, చనిపోతావు నా కొడుక అందరి చేతిలో. గుర్తు పెట్టుకొని మాట్లాడు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. చూసారు కదా, ఎందుకంటే ఈ ట్రాన్స్జెండర్ వేషం వేసుకొని లింగ మార్పిడి చేసుకొని ఒక మగాడి ఫీలింగ్స్తోనే ఆడవాళ్ళను మోసం చేస్తూ ఒక ఆడ మనిషిగా ఇక్కడ తిరిగి మా మనోభావాలు దెబ్బతీశాడు. కాబట్టి ఈరోజు వార్నింగ్ ఇస్తున్నాము. తను చచ్చిపోతానన్నా ఏం చేస్తానన్నా మేము కేసు వాపస్ తీసుకునేదంటూ లేదు. ఖచ్చితంగా దీని మీద పోరాడి తీరుతాము. అందుకే ప్రభుత్వం ద్వారా కూడా మాకు సహాయం కావాలని కోరే నేను కేసు వేశాను. అందుకు ప్రభుత్వం కూడా మాకు సహకరించి ఇక్కడికి శ్రీనివాసును పిలిపించాలి. అదే కాకుండా ఆ శ్రీనివాసు గత రూపం ఏదైతే ఉందో ఆ రూపానికే వెళ్ళిపోయి బ్రతికితే మేము క్షమించి వదిలేస్తాం. కానీ ఇలాగే ఉండి ఇంకా మనుషులు మోసం చేస్తాము, అందులో ఆడపిల్లల్ని మోసం చేస్తామంటే అసలే ఊరుకునేది లేదు. దేనికైనా సిద్ధమే అని చెప్పేసి మళ్ళీ కూడా తను సవాల్ విసరడం కూడా జరిగింది. ఆడపిల్లల పట్ల మేము పోరాడతామని కూడా మనో ధైర్యంతో ముందుకు నడుస్తున్నట్టుగా కూడా మనం చూస్తున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.